మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటున భద్రపరిచి మేలు దయచేసి కృపనిచ్చి మీ శక్తి కలిగినటువంటి నామములో మీరు మాకు తోడయ్యుండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించటానికి, ప్రార్థన ద్వారా మా యొక్క విన్నపాలు మీ సన్నిధిలో తెలియపరచుకోవడానికి, నీ వాక్యమును ధ్యానించటం ద్వారా మా ఆత్మీయ జీవితాలు మేము కట్టుకోవడానికి సన్నద్ధమవుతూ ఉండగా నీ మహోన్నతమైనటువంటి కృపను, ఆశీర్వాదమును మీరు మాకు ఇచ్చి నీ దయగల దీవులతో మీరు నడిపించి భద్రపరిచి మేలు దయచేయమని, సహాయం ఇవ్వమని మాట్లాడబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని, ఆత్మ సహాయమును దయచేసి వినుబుద్ధిని మీరే పుట్టించి ఆలోచింపచేసే నాయన జ్ఞానాన్ని మా హృదయాలకు మీరు రగిలించి మేమంతా మీ సన్నిధిలో ఫలభరితముగా ఉండగలిగినట్లుగా సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీకు వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ మహాదేవుని కృపను బట్టి, మహోన్నతమైన దయను బట్టి ఈ పునరుద్ధాన దినములో మనమందరం ఇలాగ కలుసుకునే అవకాశం కల్పించిన దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ చేరువచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నోటితో చెప్పకూడదా? చాలా సంతోషం మీ అందరి ప్రేమకై, మీ అందరి ప్రార్థనలకై. గత వారం ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో వివాహాలు జరిగించడానికి, అలాగే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి, వాక్యం ప్రకటించడానికి దేవుడు కృప చూపారు. ఈ వారంలో కూడా దాదాపు 3 వివాహాలు చేయబోతూ ఉన్నాం. అలాగే కొన్ని స్థలాలు కూడా వెళ్ళబోతూ ఉన్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క నామము ఘనపరచబడినట్లుగా దేవుడు సహాయం చేయనట్లు మీ జ్ఞప్తిలో ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గత వారం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మళ్ళా చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. పిల్లరా, దాదాపు 2 వారాల నుండి దేవునికే ప్రాముఖ్యతనిచ్చినటువంటి, దేవునికే విలువనిచ్చినటువంటి రామాలోని ఇంటి గురించి మనం పాఠాన్ని వింటూ ఉన్నాం. దయచేసి గడిచిన వారం మనం 4 సంగతులు మనం వినడానికి దేవుడు కృప చూపారు. నిజానికి ఇవి 7 పాయింట్లు, కానీ 5 పాయింట్లతో ముగింపు చేయబోతున్నాను. మీ మనసులో వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాయింట్లు. అనగా సమూయేలు గ్రంథములో, మొదటి గ్రంథములో 1 నుండి 3 వచనాలలో వినాలి మీరు. 1 నుండి ఎన్ని వచనాలు? 3 వచనాల్లో దాదాపు 7 సంగతులు రాయబడ్డాయి. మిగతా 2 సంగతులు సబ్జెక్ట్ వైజ్గా కాక పాయింట్ వైజ్డ్గా జ్ఞాపకం చేసి ఈ 5వ పాయింట్ని మీ ముందు పెడుతున్నాను. చాలా జాగ్రత్త వినాలి. మానవ జీవితానికి దేవుని యొక్క సన్నిధి విలువ ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగూ బ్రతకాలో ఈ ఎల్కానా కుటుంబం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనసు పెట్టండి ప్లీజ్. ఈ ఎల్కానా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే ఆ జీవితం ఎంత విలువైనదో, ఎలాంటి పరిస్థితులలో ఎలాగూ బ్రతకాలో ఈ ఎల్కానా కుటుంబం మనకి జ్ఞాపకంలో ఉంది. గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ ఊరండి వాళ్ళది? రామతయి
సొఫీము, 2 పట్టణాలు అవి, రామతయి, సొఫీము. ఈ 2 పట్టణాలకు వన్నె తెచ్చిన వాడుగా ఉన్నాడు ఎల్కానా. తన కుటుంబాన్ని అదుపు చేసుకున్నవాడుగా ఉన్నాడు ఎల్కానా. పరిస్థితులు ఎట్లాగున్నా, పరిస్థితులకు పైన ఉన్న కుటుంబం, పరిస్థితులు ఎట్లాగున్నా పరిస్థితులను అనుకరించేది కాదు, పరిస్థితులకు దాటి మించి, అన్నిటికీ మించి దేవునికి విలువనిచ్చే కుటుంబం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటంటే, ఈ మళ్ళీ చదువుదాం చూడండి, 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున, మీకు ఈ సబ్జెక్ట్ ప్రారంభించినప్పుడే చెప్పాను, ఏమని? 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. 1 ఇతడు, 2 ఆ కాలమున. మళ్ళీ రిపీట్ అగైన్. మొదటి మాట ఏంటి? ఇతడు. రెండో మాట ఏంటి? ఆ కాలమున. ఇది చాలా ప్రాముఖ్యం. ఏ కాలమున? ఎవరితడు అంటే, ఇతడు అనగా ఎల్కానా కుటుంబం. ఇతడు అంటే ఎల్కానా. ఏ కాలమున? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రాజు లేని కాలాన్న. నెక్స్ట్, యాజకుడు సరిగా లేని కాలాన్న, ప్రజలు భక్తిహీనతలో ఉన్న కాలాన్న. రాజు లేడు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. యాజకుడు ఉన్నాడు కానీ నిరపయోగముగా ఉన్నాడు. ప్రజలు ఉన్నారు కానీ భక్తిహీనులుగా ఉన్నారు. అలాంటి సందర్భంలో అతడు ఎలాగూ ఉన్నాడు అనే సంగతిని మనం ఒక్కొక్క పాయింట్ ఆలోచిస్తూ వచ్చాం. గత వారం ఆలోచించిన సంగతి ఏంటో చెప్పండి. సంగతి ఏంటి? యాజకుడు సరిగా లేకపోయినా, యాజకుడు పిల్లలు సరిగా లేకపోయినా, యాజకుడితోనూ అతని పిల్లలతో అతనికి ఏమి లేదు, సంబంధం లేదు. ఎవరితో సంబంధం ఉంది చెప్పండి? దేవునితో. నీ ఆత్మీయ జీవితం ఎవరితో ముడిపడిందో తెలుసా? దేవునితో. నువ్వు ఎవరి సంబంధివి అంటే దేవుని సంబంధివి. మరి దేవుని పిల్లారా, పక్కోడేమనుకుంటాడు, ఎదటోడేమనుకుంటాడు, ఈ మనిషి ఏమనుకుంటాడు, ఆ మనిషి ఏమనుకుంటాడు, వీళ్ళేంటి వాళ్ళేంటి కాదు. నీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనదై ఉండాలా. పదే పదే నీ జ్ఞాపకం చేస్తున్నాను, అందరిలాగా ఉండే వ్యక్తి కాదు నీవు. నీ స్థానం వేరు, నీ స్థాయి వేరు. గట్టి చెప్పండి, ఏంటది? నీ స్థానము వేరు, నీ స్థాయి వేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన స్థాయి ఏంటి, మన స్థానం ఏంటి. ఇది చాలా ప్రాముఖ్యం. మళ్ళా చదువుతున్న ఈ మాటలు చూడండి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ కాలమున అంటే ఆ కాలమున అనగానే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇతడట, బాగా వినండి, 3 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. ఎన్ని రకాల ప్రజలు? ఇంకా గట్టి చెప్పకూడదా? 3 రకాలు. మొదటి వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. రెండవ వారు ఎవరు? దేవుని భయము లేని యాజకులు. మూడవ వారు ఎవరు? న్యాయాధిపతి ఉన్నాడు కానీ వాడు ఎందుకున్నాడు వాడికే తెలియదు. వీడికి రాజు లేడు, రాజు లేడు, భక్తిహీనులు ఉన్నారు, యాజకుడు సరిగా లేడు. బాగా వినండి, ఆ కాలమునట ఇతడట. అందరూ నాతో చెప్పండి, ఇతడు. సౌండ్ పెంచి చెప్పండి, ఇతడు. ఇంకా సౌండ్ పెంచి చెప్పండి, ఇతడు సైన్యములకు అధిపతియగు యెహోవాకు. దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. వినాలి 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 వినాలి. దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడంటే, అయ్యా నీవు సామాన్యుడవు కాదు, నువ్వెవరో తెలుసా? సైన్యములకు అధిపతివి. మనసు పెట్టండి, ఎవరటీనా? సైన్యానికి అధిపతి. సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మొక్కుటకు. అందరిలా లేదు ఇతని మనసు, అందరిలా లేడు ఇతని కుటుంబం, అందరిలా లేదు ఇతని యొక్క జీవితం. ఇతని జీవితం ప్రత్యేకం, ఇతని మనస్సు ప్రత్యేకం, ఇతని కుటుంబం ప్రత్యేకం. ప్రియమైన తల్లి, మన కుటుంబాలలో ప్రత్యేకత లేకపోతే, మన కుటుంబాలు ప్రత్యేకంగా కనిపించకపోతే,
మన కుటుంబాలు ప్రభుని నమ్ముకున్న తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభులో కొనసాగుతున్న తర్వాత మన జీవితాలు మంచిగా లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి? ఏం ప్రయోజనం? అందరిలాగే ఉంటావా? అందరిలాగే ఆలోచిస్తావా? నీ దేవుని గురించి నీ ఏమైనా గ్రహించావా? నీ దేవుని గురించి ఏమైనా ఆలోచించావా? నీ దేవుడు ఎలాంటి వాడో, నీ దేవుని మనసేంటో, నీ దేవుని యొక్క ఆలోచనలేంటో నువ్వు ఎరిగి ఉన్నావా అంటే ఇతడుకు దేవుని గురించి బాగా తెలుసు. ఇదే ఇంకా తగిలేది, మీరు కొంచెం కింద పెట్టాలి. నీ దేవుని గురించి నీకు తెలియాలి. ఏమని తెలియాలి? నీ దేవుడు ఎవరో తెలియాలి. బాగా వినండి. దేవుణ్ణి ఎల్కానా ఎలా తెలుసుకున్నాడు తెలుసా? ఈయన సైన్యములకు అధిపత్యగు యెహోవా. వినండి వినండి, ఎవరటి దేవుడు? గట్టి చెప్పండి. ఎప్పుడు వాడతారు ఈ పదం? ఎప్పుడు వాడతారు? బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, దేవుడు మాట్లాడిన సందర్భం. గడిచిన వారాలకు కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎక్కడైనా యెహోవా వాక్కు ఇదే అనబడి వచ్చిందనుకోండి, ఆ సందర్భం వేరు. సైన్యములకు అధిపతి యెహోవా అని వచ్చిందనుకోండి, ఆ సందర్భం వేరు. సందర్భాలు తెలియాలి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నారనుకోండి, ఆ సందర్భం వేరు. పాత నిబంధనలో ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో దేవుని గురించి ప్రత్యేకముగా వ్రాయబడిన మాటలు ఉన్నాయి. ఇతడట సైన్యములకు అధిపత్యకు యెహోవాకు. వినాలి, ఈ దేవుడు ఎవరో ఎల్కానా ఎరిగి ఉన్నాడు. ఎల్కానాకు తెలుసు ఈయన సైన్యములకు అధిపత్యకు యెహోవా అని. ఆయన గురించి బాగుగా ఎరిగిన వాడుగా ఉన్నాడు. నీవు కలిగి ఉన్న దేవుడు నీవు ఎరిగిన వాడుగా ఉన్నాడా లేక ఎరగనివాడుగా ఉన్నాడా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడి గురించి నీకు తెలుసా? నన్ను ఏమనుకోకపోతే దయచేసి కొంచెం మనసు పెట్టండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనం ఎందుకు వస్తున్నామో తెలియాలి. ఉదాహరణ చెప్తాను. మీరు ఎక్కడికైనా ప్రయాణం వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారు తెలియకుండా ఎవరైనా ప్రయాణం చేస్తారా? చెప్పండి. తెలియకుండా ఎవరు ప్రయాణం చేయరు. ఎందుకు వెళ్ళాలో, దేని కొరకు ప్రయాణం చేస్తున్నావో, నీ పని ఏంటో నీకు ముందే ఎరిగిన వాడిగా వస్తావుగా. మరి దేవుని సన్నిధికో నువ్వు ఆరాధించడానికి వస్తున్నావు. నువ్వు ఆరాధించే నీ దేవుడు ఉన్నాడే, ఆయన ఎలాంటి వాడో, ఆయన మనసేంటో, ఆయన ఆలోచనలేంటో ఎరిగి ఉండాలి కదా. మీరు బాగా వినండి. ఇతడు ఆ కాలమున, మళ్ళీ చెప్పండి, ఎవరో ఇతడు ఆ కాలమున. ఇప్పుడు కొత్త సంగతి ఏంటో చెప్పనా? 3 రకాల ప్రజలు ఉన్నారన్నా. మరొక ప్రజ కూడా, అంటే మరొక సందర్భం కూడా ఉంది. ఇతడు ఆ కాలమున అంటే ఏ కాలమున? తెరవండి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయములో క్షమించాలి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. వినాలి, ఏ కాలమున యెహోవా వాక్కట రావడమే కష్టమట. మళ్ళీ చదువుతాం చూడండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. దేవుని మాట కనిపించడం లేదట, దేవుని మాట వినిపించడం లేదట, దేవుని మాట అరుదుగా వస్తుందట. మళ్ళీ రిపీట్ చేస్తానే, దేవుని మాట దూరంగా ఉంది. వినాలి మీరు, ఎవరి మాట? దేవుని మాట దూరంగా ఉంది. యాజకుడి కుటుంబం మంచిది కాదు. మళ్ళీ ప్రజలు భక్తి హీనులైపోయారు, రాజు లేడు. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా? గట్టి చెప్పండి. వ్యతిరేకంగా ఉన్నాయి. అందరూ ఏం చేశారు తెలుసా? అందరూ ఏం చేశారంటే, ఇక ఇతనితో మనకు పనేంట్లే, ఆ మందిరంతో పనేటి, పోయిన వారం చెప్పేశాను, ఆ మందిరంతో పనేటి, ఆ దేవుడితో మనకు పనేటని ప్రజలట షిలోహు మందిరానికి రావడానికే అసహించుకుంటున్నారట. అలాంటి సందర్భంలో ఇతడు దేవుని గురించి ఏమని మాట్లాడతాడు తెలుసా? దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. గట్టి చెప్పండి, ఎవరైనా
ఏంటి సైన్యములకు అధిపతియగు యెహోవా అని వాడబడిందనంటే, తెరవండి పరిశుద్ధ గ్రంథంలో, తెరవాలి దయచేసి. ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఇటు అటు తొలగకుండా, మళ్ళొకసారి, ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గంటల ద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. ఒక్క నిమిషం, నా సెల్లేదు నాన్న. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. వినాలి మీరు జాగ్రత్తగా. దేవుడు ఎవరో ఎల్కానాకు తెలుసు. ఎలా తెలుసు? మళ్ళా చదువుతున్నాను. దేవుడు ఎలాంటి వాడట? పర్వతములను నిరూపించువాడును. వినాలి, దేన్ని నిరూపించేవాడు? గట్టి చెప్పండి. అది మన పాట పాడతాం కదా, పర్వతములలో రాధా, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను. ఏ పాట అది? ఏ పాట? దేవునికి స్తోత్రము గానము చేయుటయే. అంటే దేవునికి స్తుతించటం మంచిది. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అభివర్ణిస్తున్నట్లుగా. కొంచెం మనసు పెట్టండి, ఇలాగే వాక్యం అయిపోయించండి. దేవుని శక్తి ఎలాంటిదో ఇతడు గ్రహిస్తున్నాడు. ఈయన ఎవరట? మళ్ళీ చదువుతున్నాను. పర్వతంలో నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటిని కలుగజేవాడును, మనుషుల యోచనలు వారికి తెలియజేవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఎలాంటి దేవుడో? గాలిని పుట్టించేవాడు, పర్వతములను కలుగు చేయవాడు, పగటిని కూడా చీకటిగా మార్చగలవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమైనా చేయగలడు. చెప్పండి, ఏమైనా చేయగలడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను కలదా అన్నట్లుగా ఆయన ఏమైనాను చేయగలడు. అర్థమైన భాషలో చెప్పనా? దేవుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా అంటే 2 భావాలు. మొదటి భావం, ఆయన రక్షించేవాడు. వినండి, ఏం చేసేవాడు? రక్షించేవాడు. రిపీట్ చేస్తున్నాను. సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరుకు వచ్చిందంటే ఆయన రక్షించగలడు. ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. చుట్టూ శత్రువులు వచ్చారు, గుర్రాలతో రథాలతో చుట్టూ సైన్యం ఉంది. గురువు గారు ప్రార్థన చేస్తుంటే శిష్యుడు ఏం చేయాలి? ప్రార్థనలో ఏకీభవించాలి. కానీ శిష్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు చుట్టూ చూస్తున్నాడు. గుర్రాల శబ్దాలు, రథాల శబ్దాలు చుట్టూ ఇతనికి వినబడుతున్నాయి. ఇతని గుండె పగిలిపోయింది. గబగబా పర్వత దగ్గరికి వెళ్ళి అంటాడు, లేవయ్య బాబు, ఇంకా ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన అంటున్నావు. శత్రువులు వచ్చేసారు, ముట్టడి వేశారు, మళ్ళీ ఇక వేసేస్తారు, చంపేస్తారు. భయపడుతూ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరువము. ఏం తెరువు? గట్టి చెప్పండి, ఏం తెరువు? ఇప్పుడు కళ్ళు తెరిస్తేనట ఇతడు ప్రార్థిస్తున్న పైన చుట్టూ సైన్యాలు మోహరించి ఉన్నాయట. పరలోక సైన్యమంతా మోహరించి ఉన్నాయట. ఆ సైన్యాన్ని చూస్తున్నాడు ఎలీషా. ఎందుకు లోకం వైపు చూడడం లేదంటే తనలో ఉన్నవాడు ఎవరో ఎలీషాకు తెలుసు. అతడు లోకం వైపు చూడడం లేదు. నీ దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఎందుకు పేరు ఉందో చెప్పనా? ఆయన నిన్ను అవసరమైతే రక్షించగలడు. ఏమండి? ఏ అపాయము రాకుండా నిన్ను
దివారాత్రులు కాపాడువాడు. దివారాత్రులు ఏం చేస్తాడు? కాపాడుతున్నాడు. నిన్ను భద్రపరుస్తున్నాడు, నీ పక్షాన ఉంటున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు. నీ దేవుడు రక్షించేవాడు. అందుకే ఆయనకు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. మరో మాట చెప్పనా, రక్షించేవాడే కాదండి, శిక్షించేవాడు కూడా. తప్పు చేస్తే మనం వ్యతిరేకంగా బ్రతికితే ఆయన దగ్గరట సైన్యం ఉందట, ఆయన దగ్గర సైన్యం ఉందట. ఆ సైన్యము శిక్షించడానికి కూడా వస్తుందట. యోవేలు గ్రంథం చదివితే ఆయన సైన్యం ఏంటో తెలుసా అండి? ఆయనకున్న సైన్యం అంత సీరియస్గా ఉన్నారేమండి? ఆయన సైన్యం మీకు తెలుసా? గొంగలి పురుగు ఒక సైన్యం, మిడతలు ఒక సైన్యం, పసర పురుగులు ఒక సైన్యం. ఇవన్నీ ఎవరి సైన్యాలు చెప్పండి? దేవుని సైన్యాలు. దేవుని సైన్యాలు ఉన్నాయి. ఆయన రక్షించగలడు, అవసరమైతే చెప్పాలా శిక్షించగలడు. ఇదిగో భక్తిహీనులైపోయిన ప్రజల మధ్య, పాపిష్టులైనటువంటి ప్రజల మధ్య, దేవునికి దూరమైన ప్రజల మధ్య, యాజకుడు సరిగా లేని కాలంలో, రాజు కూడా లేని కాలంలో ఇతడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఎవరు ఎలా బ్రతుకుతున్నా ఇదిగో ఆ దేవుడు ఉన్నాడే, ఆయనకు రెండు తెలుసు. ఆయన నన్ను రక్షించగలడు, నేను సరిగా మాట వినకపోతే నన్ను. ఎంత భయం అండి! సైన్యములకు అధిపత్యకు యెహోవా అనగానే భయం అతనికి. దేవుడంటే భయం. ఉదాహరణ చెప్తానండోయ్, బాగా వినండి. అందరికి వందనాలు. కొంచెం గట్టిగా చెప్పకూడదా? మనసులో పెట్టండి. ఒకసారి ఇలాగే వెళ్ళిపోతున్నాను నేను. ఒక లారీ ఒకటి వెళ్తున్నాడు, ఆడు చాలా అడ్డదిడ్డాలుగా వెళ్తున్నాడు. నాకు కోపం వచ్చింది. ఆడు ఇలాగ వెళ్తున్నాడు. ఇప్పటికి రోడ్డు వేయలేదు సరిగా. కొన్ని సంవత్సరాల క్రితం చరిత్ర. ఈ లోపల ఓ బండి మీద వెళ్తున్నవాడు గబగబా దిగి లారీని ఆఫ్ చేసి అని తిడుతున్నాడు. ఆడు రివర్స్ అయిపోయాడు, లారీ డ్రైవర్ రివర్స్ అయిపోయాడు. ఈయన కూడా కోపంగా మీదకి వెళ్తున్నాడు. ఆడు ఎంత రాటు తీసాడు లారీ డ్రైవర్. గబగబా ఈయన బండి దగ్గరికి వెళ్ళి, ఈయనేం రాటు తీస్తాడు అనుకుంటే రాడుది లేదు, పోలీస్ బెల్ట్ తీశాడు. ఏ బెల్టు? ఇటు అంత సీరియస్ చూసారా? ఏ బెల్టు? పోలీస్ బెల్టు. స్పష్టంగా చూస్తున్నానండి. రాడ్డు తీసినోడు ఈ పోలీస్ బెల్ట్ తీయగానే సివిల్లో ఉన్నాడు. అందుకని ఆడెవడో సామాన్యం అనుకొని రాడ్డు తీసేసాడు. ఇప్పుడు పోలీసు బెల్ట్ తీయగానే రాడ్డు తగ్గింది, బెల్ట్ పైకి లేచింది. పవర్ దేంట్లో ఉంది? ఇంతకీ బెల్ట్ ఏ బెల్ట్ అది? అంటే వాడి మీద రివర్స్ అయితే వీడికి పుట్టగతులు ఉండవని తెలుసు. ఇప్పుడు దేనికి భయపడ్డాడు? అతడు చేసే ఉద్యోగానికి, అతనుకున్న అధికారానికి. నీ దేవుణ్ణి అధికారిగా నీవు ఆలోచించగలిగితే, ఆయన సైన్యాధిపతిగా నీవు ఆలోచించగలిగితే నీకు దేవుడంటే భయం. దేవుడి కోసం ఇంక నీకు ఎవరు చెప్పక్కర్లా. నువ్వే పరిగెడతావు, ఆతృతగా పరిగెడతావు, ఆశగా పరిగెడతావు. ఏమండి, ఆయన దగ్గర సైన్యం ఉంది. అందుకే నీ దేవుడిని ఏమనుకుంటున్నావు? అండ్ అన్ని సందర్భాలు ఊహిస్తున్నావా? ఆయన దగ్గర సైన్యం ఉంది. ఆయన సైన్యాలకు అధిపతట. తెరవండి ఒకసారి, నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండం 12:41 ఒకరు చదవండి. యెషయా గ్రంథం 34:4 ఒకరు చదవండి. నిర్గమకాండం 12:41. 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు. మళ్ళొక్కసారి, యెహోవా సేనలట. వినండి, యెహోవా సేనలు ఐగుప్తు దేశం అంటే అర్థమేంటి? యెహోవా సైన్యము, యెహోవా సైన్యమట. తెరవండి యెషయా గ్రంథం 34:4. 34:4 యెషయా గ్రంథం 34:4. ఆకాశ సైన్యమంతయు. ఏమండి వినండి, ఏ సైన్యం? గట్టి చెప్పండి. దేవుని దగ్గర ఏమున్నాయి? సైన్యాలు ఉన్నాయి. ఆయన దగ్గర సైన్యం ఉంది. ఆయన రక్షించగలడు. వినాలి,
అవసరమైతే శిక్షించగలడు. నీవు దేవునికి ఎలా బ్రతుకుతున్నావో ఎల్కానా చూపిస్తున్నాడండి. భక్తిహీనులు ఉన్నారు, పాపిష్టులైనటువంటి యాజకులు ఉన్నారు, రాజు లేడు. ఆ దినాల్లో యెహోవా కూడా పోని ప్రత్యక్షమై చెబుతాడేమనుకుంటే యెహోవాకు కూడా ఏవండి అప్పుడప్పుడు వస్తుందంట. అంటే దేవుడు కూడా దూరంగా ఉన్నాడు. దేవుని వాక్కు దూరంగా ఉన్నా, యాజకుడు సరైన వాడు కాకపోయినా, ప్రజలు సరిగా లేకపోయినా, రాజు లేకపోయినా వీళ్ళు ఎవరిని వదలలేదు? గట్టి చెప్పండి, ఎందుకు వదలలేదు? ఆయన సైన్యములకు అధిపతి. చెప్పాలి, ఎవరట ఆయన? నేను నమ్ముకున్న దేవుడు సైన్యాలకు అధిపతి. సైన్యాలకు అధిపతి. మీరు ఒక్కసారి దావీదుని అడగండి. దావీదు, నువ్వు యుద్ధం చేసావుగా, యుద్ధంలో వెళ్ళావా గొలియాతు దగ్గరికి? ఏ ధైర్యంతో వెళ్ళావు అంటే దావీదు అంటాడు, ఒరే బాబు, మీరందరూ దేని మీద యుద్ధంతో వెళ్తారో తెలియదు కానీ నేను ఎవరిని తీసుకుని వెళ్తానని తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవాతో నేను వెళుతున్నాను. అందుకే ఈ యుద్ధము యెహోవాదే కానీ నాది కాదు అన్నాడు దావీదు. దావీదు కూడా దేవుణ్ణి సైన్యాలకు అధిపతిగా చూశాడు. మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడిని ఏమని తలుస్తున్నావు? దేవుని కోసం భయపడుతున్నావా? దేవుని కోసం ఆలోచిస్తున్నావా? దేవుని కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్నావా? కొన్ని కుటుంబాలు నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, అయ్యా మేము ప్రార్థనలో ఉన్నామండి, అయ్యా ప్రార్థన చేసుకుంటున్నామండి. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఆత్మీయ జీవితానికి ప్రార్థన, భార్య భర్తలు కలిసి చేసుకునే ప్రార్థన ఈ కుటుంబాల్లో ఉన్నాయా? నిజంగా ఉన్నాయా? నిన్న కొంచెం నాకు కొత్తగా అనిపించింది. పెళ్ళిలో ఇద్దరిని మోకరింపచేసి ఇద్దరిని చేయి పట్టుకొని ప్రార్థన చేయమన్నాను. నిన్న విచిత్రంగానే చేశారు వాళ్ళు. నేను ఏది చెప్తే అప్పుడు రెడీగా ఉన్నారు, దేనికనే రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ ఆ చేయి పట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, వాళ్ళ జీవితాంతము అలా ప్రతిరోజు చేయి పట్టుకొని ప్రార్థన చేసుకుంటే ఇంట్లో సమస్యలు కనపడతాయా? కనబడవు కదా. సమస్యలు కనపడవు. సమస్యలు లేని ఇల్లు ఏముంటుంది? కష్టాలు లేని ఇల్లు ఏముంటుంది? అందరిలాగే మనం కూడా బ్రతికితే, అందరిలాగే మనం ఉంటే, అందరిలాగే సమస్యలు పెట్టుకుంటే, అందరిలాగే ఆలోచిస్తే నీ కుటుంబం ప్రత్యేకత ఏంటి అంట? నీ కుటుంబం ప్రత్యేకత ఏంటి? మీరు బైబిల్ బాగా చదవండి. అందరిలా లేదు. భయంకరమైన హింసలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు. యాకోబుని, యేసు ప్రభు శిష్యుడైన యాకోబుని అప్పుడే చంపేశారు. కానీ ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో ఆరాధన జరుగుతుందట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం తెరవండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 12వ వచనం. 12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. వినాలి, అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నారు? గట్టి చెప్పండి, ప్రార్థన చేస్తున్నారు. 12వ మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో, ఏ కాలంలో వీళ్ళు సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నారు? హేరోదు గారు సంఘాన్ని పాడు చేస్తున్న కాలం, బాధ పెట్టే కాలం. మనసు పెట్టండి, శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలతో నింపబడిన కాలములో వీళ్ళు శ్రమలకు భయపడడం లేదు, కష్టాలకు భయపడడం లేదు. వీళ్ళట పైగా చంపేశాడు. చదువుదాం చూడండి ఆ మాట కూడా. 12వ మొదటి వచనంలో, కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకొని. అమ్మ వినాలి, ఎలా పట్టుకొని? గట్టి చెప్పండి. అంటే దొరికితే ఏం చేస్తారు? పట్టుకుంటారు. ఏం చేస్తారు? బాధ పెడతారు. ఏం చేస్తారు? చెరసాల్లో వేస్తారు. ఏమన్నా అర్థమవుతుందా? అవసరమైతే మనిషిని
చంపేస్తారు. ఆ కాలంలో ఆ పరిస్థితుల మధ్య ఆ సందర్భాలలో ఇదిగో మార్కు గారి ఇల్లు. వినాలి, ఎవరిల్లు? గట్టి చెప్పండి. మార్కు గారింట్లో ఏం జరుగుతుంది? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన జరుగుతుంది. ఆ ఇంటిలో ప్రార్థన మ్రోగుతుంది. ఆ ఇల్లే కాదండి, మళ్ళా చూడండి. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేరు. అనేకులు కూడా ఏం చేస్తున్నారు? గట్టి చెప్పాలి, ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆ ఇల్లు ఏ గృహం అన్నమాట? ప్రార్థనా గృహం. మరి మన ఇంటిలో జబర్దస్త్ ప్రోగ్రాలు, సీరియళ్ళు, ఇక రకరకాల అంత సీరియస్గా ఉన్నారే. పైగా సౌండు మనకే కాదు, 6-7 ఇళ్ళు వీధంతా వినబడాలా. 6-7 ఇళ్ళు వీధుల సైడ్ వినబడాలా. అంత పెద్ద సౌండ్ పెట్టుకొని ప్రపంచంలో నువ్వు నవ్వునట్టు ఇంకెవడన్నా నవ్వడో అంత గట్టిగా నవ్వుతూ, అంత పకపక నవ్వుతూ నువ్వు గడిపేశావు. నేను అడుగుతున్నాను, అంత గట్టిగా ఎప్పుడైనా పాటలు పాడావా? అంత గట్టిగా ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అంటే నీ దేవుడు అంటే నీకు భయం లేదా? నీ దేవుడు చేతగాని వాడా? ఆ దేవుడికి ఉన్న పేరేటో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎల్కానా, నీకు ఎందుకయ్యా భయం? బాబు, నేను అందరిలో అట్టుండు కాదయ్యా. ఇదిగో ఏటేటా ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి? మందిరానికి వెళ్ళిపోతాను. ఎందుకని? ఆ దేవుడు ఉన్నాడే, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఇదిగో మా పితరులు ఇలాగే ఆయన మాట వినకపోతే 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోతారని మాటలు ఉన్నాయి. మా పితరులు ఐగుప్తు చెరలో చచ్చిన వాళ్ళు. ఐగుప్తు దేశానికి తెగులు తీసుకొచ్చాడు. ఇదిగో మాట వినకపోతే న్యాయాధిపతుల కాలంలో శిక్షించాడు. నా దేవుడు, ఆయనకున్న పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన శిక్షించగలడు, కష్టములు ఉంటే రక్షించగలడు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆయన శిక్షించగలడు, చెప్పండి, రక్షించగలడు. అంటే ఆ దేవుడి గురించి అతనికి ఏం తెలుసు? ఆయన శిక్షకుడు మరియు రక్షకుడు. రిపీట్ అగైన్, మళ్ళీ ఆయన శిక్షకుడు, రక్షకుడు. ఎల్కానా ఎవరైనా శిక్షకుడు, రక్షకుడు. ఒక్క ఎల్కానే చెప్పలేదండి, హన్నా కూడా అదే ప్రార్థన చేసింది. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా, సైన్యములకు 10 నుంచి చదువు నాన్న, 10 నుంచి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. ఏమి చేయుచు? ప్రార్థన చేయుచు, బహుగా అబ్బా, ఏం మాటలండి. మందిరానికి వచ్చినప్పుడు ఏం ధ్యాస ఉండాలండి? ఏం ఆలోచన ఉండాలా? బహుగా, మళ్ళీ చూడండి, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా. అమ్మ వినాలి మీరు, దయచేసి వినండి అయ్యా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. ఇప్పుడు ఈ మాటను బట్టి ఈమెకు దేవుడు సైన్యాలకు అధిపతి అని ఎందుకు అన్నది చెప్పనా? ఈయన రక్షించగలరని. హన్నాకు రక్షకుడుగా తెలుసు. నేను నీ సేవకురాలునయ్యా, నీ దాసురాలునయ్యా. ఆమె మాటలు చూడండి దయచేసి. సమూయేలు గ్రంథంలో 11వ వచనం చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలునైనా నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలునైనా. ఏమండి వినాలి, ప్రతి పదంలో ఏం వాడుతుంది? సేవకురాలను. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నేను నీ సేవకురాలను. నీ సేవే నా శరణ్యం.
గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు ప్రజలు. ఒక్క బిడ్డని బాబు, ఒక్క బిడ్డని. నేను ఎవరిని అంటే సేవకురాలును. అంటే ఆ మందిరంలో ఏం చేస్తుందన్నమాట? సేవ, పరిచర్య. క్రమము తప్పకుండా భర్త నడిపిస్తున్నాడు, క్రమాన్ని దాటకుండా క్రమములో భార్య నడుస్తుంది. ఎంత అద్భుతం అండి! క్రమమైన భర్త, క్రమమైన భార్య. ఈరోజు మన కుటుంబాలు ఎలాగున్నాయి? ఎలాగున్నాయి? భర్త ఎలాగున్నాడు? భార్య ఎలాగుంది? నీ బిడ్డలతో చెప్పగలవా? ఒరే ప్రార్థనకి టైం అవుతుందిరా, మనం అయ్యగారు ప్రసంగం మొదలెట్టిందో వెళ్దాం అంటున్నారా? ఒరే పెందల కాడ వెళ్ళిపోదాంరా, పాటలు పాడదాం, పరిచయం చేద్దాం. మిమ్మల్ని అభినందిస్తున్నానండి. కొంతమంది పిల్లలు, కొంతమంది పరిచర్య కొరకు సిద్ధపాటు కలిగి మీరందరూ పరిచర్య చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టి చెప్పని పర్లేదు, నాకు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్లు ఉండవు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రభు కొరకు నిలబడి పనిచేసి చూడు, నేను ఎంత అద్భుతంగా దేవుడు నడిపిస్తాడో. వీళ్ళు నిలబడుతున్నారు, అందుకే దేవుడు సైన్యములకు అధిపతి అని వీళ్ళు గ్రహించారట. మరొక మాట చదవండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మలాకి గ్రంథం 4వ వచనం. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటిని క్రిందకు పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అంటే అర్థం తెలుసా? ఇందాక చెప్పాను, అవసరమైతే రక్షిస్తాడు, ఇంకా అవసరమైతే మళ్ళీ మాట్లాడండి, రక్షించగలడు, శిక్షించగలడు. అంటే ఎల్కానాని అడగండి, ఎల్కానా నువ్వు దేవుడు అంటే నీకు ఎలా తెలుసు? అమ్మో ఆయన సైన్యములకు అధిపతి అంటే ఎలాగంటే వేటయ్యా, ఆయన దగ్గర సైన్యం ఉంది, ఆ సైన్యం రక్షించగలదు, శిక్షించగలదు. ఇదిగో నేను ఈ భక్తిల వైపు చూచే నేను ఆగిపోయిన అనుకో, ఆయన శిక్షకు నేను పాత్రనవుతాను. ఆ యాజకుని చూచో, యాజకుని పిల్లలు చూచో నేను ఆగిపోయిన అనుకో, నేను ఆయన శిక్షకు పాత్రుడవుతాను. ఇదిగో రాజు లేడని నా ఇష్టానుసారంగా నేను నడిచాను అనుకో, ఆయన శిక్షకు నేను పాత్రుడవుతాను. ఇదిగో అందరు ఎలాగున్నా నా కుటుంబం మాత్రం దేవుని సన్నిధి విడిచిపెట్టదో. వినాలి మీరు, ఎవరి సన్నిధి? ఇంకా గట్టి చెప్పండి. ఒక నిర్ణయం నీకు రావాలి, ఒక నిర్ణయం నీకు రావాలి, ఒక నిర్ణయం నీకు కావాలి. ఏమైనా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఎంత ఉద్రేకాలు, కోపాలు, ఆవేశాలు వచ్చినా నేను మాత్రం నీ సన్నిధి నేను విడిచిపెట్టాను. ఆ సామర్థ్యం ఉండాలండి, ఆ మనస్సు ఉండాలండి, ఆ ఆలోచన ఉండాలండి. వాళ్ళకుందండి ఆ భయం, వాళ్ళకుంది. వాళ్ళు దేవుని పట్ల భయం కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు. వాళ్ళు ఇంకా దేవునికి, మీరు ఈ సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి ఈ మాట దాదాపు బైబిల్ గ్రంథంలో 281 సార్లు రాయబడ్డాయి. ఎన్నిసార్లు అండి? 281 సార్లు సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట బైబిల్ గ్రంథంలో 281 సార్లు వ్రాయబడింది. అంత మాత్రం కాదు, ఒక్క జకర్యా గ్రంథంలో 50 సార్లు వాడబడింది. జకర్యా గ్రంథంలో ఎన్నిసార్లు? 50 సార్లు. జకర్యా పుస్తకం చదువుతుంటే అందులో 50 సార్లు పైబడి ఆయన సైన్యములకు అధిపతి అని వ్రాయబడింది. దైవ జనాంగమా, అందుకే వాళ్ళు దేవునికి భయపడ్డాడు. చూడండి సమూయేలు గ్రంథంలో, క్షమించాలి, మలాకి గ్రంథంలోని 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. మరొకసారి 2:2. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరుచున్నట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల
నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును నేను శపిస్తాను. ఏమంటే వింటున్నారా? దీవించిన నేనే మరలా ఏం చేస్తాను? గట్టి చెప్పండి, శపిస్తాను. దీవించింది ఎవరో? నేనే. నేను దీవించాను కదా అని నా మాట వినకుండా నేను చెప్పిన ప్రకారం, మళ్ళీ చదువుదాం చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును అందరి మాట చెప్పకూడదా అండి? నా నామమును ఘనపరుచున్నట్లు. ఏం చేసినట్లు? ఘనపరుచున్నట్లు. ఆయన నామాన్ని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఘనపరచాలా, భయపడాలా. నాకు టైం లేక నేను త్వరగా వెళుతున్నాను కానీ ఆయన నామమట భయంకరమైన నామమట. ఆయన నామము ఎంతో విలువైనదట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆ పాటలో ఆయన నామం ఎంత బలమైనదో అభివర్ణిస్తూ రాశాడు. మోషే ప్రార్థిస్తే మన్నాను కురిపించావు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులనే ఆపేశావు. అంటే సూర్యచంద్రులు ఎవరో? ఆయన సైన్యం అండి. యెహోషువ ఒక మాట చెబితే ఆయన సైన్యానికి ఆజ్ఞాపించాడు, సూర్యచంద్రులే ఆగిపోయాయి. మోషే ప్రార్థిస్తే మన్నా కురిపించాడు. ఏమండి? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు గారిని శీల గారిని బంధించి చెరసాలలో వేసినప్పుడు పాటలతో ప్రార్థించగా చెరసాల ఏమైపోయింది? బ్రద్దలైపోయిందట. ఏది? కట్లు తెంచబడ్డాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి, అదిరిపోయాయి, బయటకు వచ్చేశారు. ఆయన నామమునకున్న శక్తి అంటే వాళ్ళకి తెలుసు. మరి నీకు తెలుసా? నీకు తెలుసా? ఆయన నామం అంటే భయం ఉందా? ఆయన నామం అంటే భయం ఉందా? ఆయన అంటే భయం ఉందా? నిజంగా భయపడుతున్నామా? నిజంగానే భయపడుతున్నామా? మనసు పెట్టి ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. నిజంగా నీ దేవుణ్ణి చూస్తున్నావా? నా ఆశడు తెలుసా? వచ్చిన ఏ వ్యక్తి అయినా మనిషి వైపు కాదండి బాబు, దేవుడి వైపు చూసేవాడుగా ఉంటాడేమో అని ఆశపడుతున్నానండి. మందిరంలోనికి రాగానే మౌనంగా గబగబా లోనికి వచ్చి మౌనంగా తన స్థానంలో తన సీట్లో తన కూర్చొని తన శిరస్సు వంచి మొదటగా ప్రార్థన చేసి పాటల్లో పాట పాడుతూ పాటల్లో పాటలు కలుపుతూ మాటలను జాగ్రత్తగా వింటూ ఆరాధనలో పాల్గొని ఆత్మీయంగా ఎదిగేటువంటి స్థాయిలో విశ్వాసి కనబడితే ఎంత ఆశీర్వాదకరం అండి! ఎంత ఆశీర్వాదకరం. అప్పుడప్పుడు ఆయా స్థలాలకు వెళుతున్నప్పుడు ఆశ్చర్యపడతాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇక్కడ బ్రదరన్ చర్చ్ ఉంటుంది, మీకు తెలుసు. ఆయన నాకు మంచి ఆప్తులు, ఆత్మీయ స్నేహితులు కూడా. ఆ తల్లి కూడా నన్ను చాలా ప్రేమిస్తారు. అక్కడ చాలా కార్యక్రమాలకు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. 5:30కి ప్రార్థన అండి. మీరు 5:15కి వెళ్ళండి, ఎవరు కనబడరు. 5:15 గంటలకి 5:30 కదా, 5:15 కూడా మీకు ఎవరు కనిపించరు. 5:30 అని టైం అలాగ అయ్యేసరికి ఎలాగొస్తారో తెలియదు, పిల్ల జనాలు వచ్చేస్తారు. హాల్ అంతా నిండిపోద్ది, పైన కింద ఫ్లోర్ నిండిపోద్ది. బయట కూర్చుంటారు, మౌనమండి, ఒక్క మాట వినబడదు. అందరి చేతుల్లో బైబిళ్ళు ఉంటాయి, అందరి చేతుల్లో పెన్నులు ఉంటాయి. వాక్యం చెబుతుంటే రాస్తారు, చాలా జాగ్రత్తగా వింటారు. ఆమేన్ అన్న తర్వాత ఏమంటే ఇంకో మాట చెప్పనా? ఇంకా మీరేమనుకోకపోతే
మీరేమనుకోపోతే పనికిరాని మాటలు ఈ స్థలమందు మాట్లాడకూడదు. నువ్వు నన్ను చూడాలా? రక్షించడానికి నేనే, శిక్షించడానికి కూడా నేనే. నేనెవరినో తెలుసా? సైన్యాలకు అధిపతిని. నీ చూపు మనుషుల వైపు కాదు, నా వైపు చూడంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని సన్నిధిలో మీ జ్ఞాపకం దాన్ని అంటే నువ్వు తినడానికి ఎంత ఆలోచిస్తావే, మరి దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎల్కానాకు తెలుసు, ఆయన సైన్యములకు అధిపతి. సైన్యాలకు అధిపతి. మాటలు చదువుతాం చూడండి, ఆ మాటలు చదువుతాం చూడండి. యెహోవా భోజన బలును నీచపరిచినందు చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడలా అది దోషం కాదా? అట్టి వాటిని అందరు నాతో చెప్పండి. అట్టి వాటిని నేనేమనుకోను. అట్టి వాటిని నీ అధికారికి. ఎవరికే? నువ్వెందుకు అలా చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, ఏమనుకోకండి. నిజంగా నీ దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరేమన్నారు? నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. నీ దగ్గర ఉండి ఇవ్వకపోవడం తప్పు. నీ దగ్గర లేదు, నువ్వు జాగ్రత్తగా నువ్వేం బాధపడకో. ప్రభువా, నాకు నీకు ఇచ్చే సామర్థ్యం నాకు ఈ నాయన అని అడుగు. ఎవరిని? చెప్పండి. లేదనుకో, లేనట్టుగానే ఉండు. ప్రతి దానిని, పనికిరాని దాన్ని. నాకు చాలా బాధేసిందండి. ఒక్క గంటలో ఏమంటే మీకు తెలుసా, రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి అయినా సరే మీటింగ్ హాల్లో ఫోన్ మాట్లాడడానికి వీలు లేదు. తెలుసా మీకు? ఒక హోటల్కి వెళ్ళండి, ఒక ఆఫీస్కి వెళ్ళండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళండి, మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. అధికారి దగ్గరికి వెళ్ళవానే పక్కోడు చెప్తాడు, చేతులు కట్టు. అధికారికి గౌరవిస్తున్నావే? అధికారికి గౌరవిస్తున్నావే? నీ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన అంటున్నాడండి, నేను అంటలేదండి. మిమ్ములను దేవుడు సరిదిద్దుగాక, నన్నును సరిచేయుగాక. దేవుని భయం ఉండాలా, దేవుని గురించిన ఆలోచన ఉండాలా, దేవుని గురించిన మనసు ఉండాలా. నిన్న నేను అనుకోని రీతిగా దేవుడు అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, అసలు వాక్యం అంటేనే భయం లేదు. దాన్ని క్షమించండి, క్షమించండి ప్లీజ్. నువ్వు మనుషులకు భయపడడం లేదు. ఎవరికి భయపడుతున్నావు చెప్పండి? ఎవరికి? దేవునికి. మలా గ్రంథులు అడుగు ప్రశ్న అదే సంధించాడు. నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? భయపడుతున్నామా దేవునికి? లోపడుతున్నామా దేవునికి? ముగింపులోకి వస్తున్నాను, దయచేసి త్వరగా చూడండి. అందుకే దేవుడు అడుగుతున్న మాటలు 13వ వచనం చదువుదాం. 13వ వచనం 9 కూడా కంటిన్యూ చేయొచ్చు నాన్న. 9 కూడా కంటిన్యూ. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. అంటే అర్థమేంటి? దేవుడు మళ్ళీ చెప్తున్నాను, సైన్యాలకు అధిపతి యెహోవా అంటే ఆయన రక్షించేవాడు. చెప్పండి. కనుక నీవు ఆయన ఏం చేయాలట? ఒకవేళ నీ మీద కోపంగా ఉన్నాడేమో. కొన్నిసార్లు ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేరీతిని. ఎరిగి ఎరిగి కొన్నిసార్లు నేను చెడిపోయానేమో. అసలు ధ్యాస ఉందా? ఒకవేళ తెలియక పొరపాట్లు చేశానేమో. అందుకే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా చూడండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగాను. ఆయన మిమ్మును బట్టి ఏవండి? ఆయన మిమ్మును బట్టి ఎవరినైనాను అంటే నీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరుగుతుంది కదా అని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా సైన్యములకు అధిపతియగు యెహోవా. వింటున్నారా? నిన్ను బట్టి పక్కోడు కూడా నష్టం కలుగుతుందిగా.
నువ్వు వినావు, వినేవాళ్ళని విన్నావో. నువ్వు చెయ్యో, చేసేవాళ్ళని చేయనేవో. నువ్వు ఇవ్వో, ఇచ్చేవాళ్ళని ఇవ్వనేవో. నువ్వు అనుకున్నది చేయలేవు, కానీ ఎవడైనా చేస్తంటే చూడలేవు. ఎర ఏందర్రా ఇది? ఏంటిది? ఎవరి పని ఇది? తగ్గింపు లేకపోతే, నిజముగా దేవుణ్ణి చూడకపోతే సమస్యలే కదా మనకి. 13వ వచనం చదువుదాం. 13వ వచనం. అయ్యో అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమండి? యెహోవా వాక్కు. 14వ వచనం. 13 కంటిన్యూ చేయాలి. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములను చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతున్నా. అంటే నువ్వు ఏది పడితే చేసేస్తే, ఎలా పడితే అలా కూర్చుంటే, ఎలా పడితే అలా పాడేస్తే, ఏమండి? అందుకే నా పిల్లలకి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు దైవ భయం ఉండాలి. విక్రీ చేష్టలు కాదు. చూపులు కరెక్ట్గా ఉండాలా, మాట స్పష్టంగా ఉండాలా, పాట స్పష్టంగా ఉండాలా. వింటున్నాను, సిద్ధపడుతున్నాను, వింటున్నాను. ప్రార్థనకు సిద్ధపడుతున్నారు, వింటున్నాను. పాటలు సిద్ధపడుతున్నారు, వింటున్నాను. ఇంకా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడ దేవుడు ప్రార్థన చదువుతున్నా అక్కడ నీకు భయం కనపడాలా. వెట్టకారాలు, సరదాలు, ఇష్టానుసారంగా కూర్చోడాలి, ఇష్టానుసారంగా విండాలి. అరే, మనం ఒక్క మాట చెప్పనా? మనం దీవించబడ్డానికి వచ్చామా, శాపం తెచ్చుకోవడానికి వచ్చామా? గట్టి చెప్పండి. శాపానికైతే ఇక్కడ రావడం ఎందుకు? ఎక్కడ కూర్చున్న ఒకటేగా. దీవెనకే వచ్చావు. బోధిస్తున్న నేను దీవెనకరంగా ఉండాలంటే నా బ్రతుకు సరైనదే ఉండాలి కదా. వింటున్న మీరు సరిగా దీవెనకరంగా ఉండాలంటే మీరు సరిగా వినాలి కదా. ప్రాముఖ్యం కదా. కింద వచ్చినాలు మలాకి గ్రంథంలోనే నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా నామము ఎలాంటిది? ఘనమైనది. మీరు బాగుండాలండి. నేను మళ్ళా చెప్తున్నానండి, నన్ను కాక మీరు దేవుణ్ణి చూసి, దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు ఆలోచించి, కోపతాపాలకు చోటు లేకుండా ఎంతగా ఒదిగిపోతావో, తగ్గిపోతావో, ఎంతగా లోబడతావో నువ్వు అంతగా దీవించబడతావు. ఆ దీవెన నువ్వు అనుభవిస్తేనే నీకు అర్థమవుతుంది. నువ్వు అనుభవిస్తేనే. నువ్వు అనుభవించాలంటే నీ మనలో ఉన్న అహం చచ్చిపోవునుగాక. అది ఉన్నంతసేపు మనం లోబడం. మీరు వస్తున్నప్పుడే మీ ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీరు వస్తున్నప్పుడే మీరు ఎవరి సన్నిధికి వస్తున్నారు? దేవుని సన్నిధికి వస్తున్నారు. ఏమంటే మోజేస్ ఎవడండి? మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఈవేళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ బైబిల్లో నిత్యం ఉండేది, నేను నడిపించేది, నేను కట్టేది. ఈరోజు నీ స్థాయిని మార్చింది దేవుడు, మనిషి కాదు. అంత దేవుని మార్చేస్తావా? భయపడవా? లోబడవా? ఆరోగ్యం ఇవ్వకపోతే ఏమైపోతావు? ఆశీర్వాదం ఇవ్వకపోతే ఏమైపోతావు? ఈ శరీరాలు పనికి రాకుండా పోతే ఏమైపోతావు? బాగున్నాయంటే ఎవరు పెట్టిన భిక్ష? దేవుడే కదండి. బాగుండాలంటే ఎవరు పెట్టాలి మళ్ళీ భిక్ష? దేవుడే కదండి. బాగు చేసేవాడు ఆయన కదండి. భయపడొద్దా? మనం భయపడొద్దా? తల్ల వంచి ఏకీభవించండి ప్రార్థనకి.